యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి కూడి వచ్చిన ప్రియుల మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం. మరొకసారి దేవుని సన్నిధిలో మనమందరము ఈ విధముగా కూడి ఆయన నామమును కీర్తించుటకు, గణపరచుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప శుభదినాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తున్నాం. ప్రియులారా, మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుకుందాం. 13వ వచనం. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము 13వ వచనం. అందరం తీద్దాం. అందరము బైబిల్ ఓపెన్ చేసి అధ్యాయాన్ని మనం తీసి మనం అందరం చదువుదాం. ఎవరు కూడా కాముగా ఉండటానికి వీల్లేదండి. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము 13వ వచనం. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగమును అర్పించెదను. చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య సందేశంలోనికి వెళ్దాం. కృపామయుడ, సర్వశక్తి కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో తండ్రి మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. తండ్రి, దినదినము మేము బ్రతుకుతున్నామంటే ఇది మా బలం కాదయ్యా. నువ్వు మమ్మల్ని బ్రతికిస్తున్నావు, ఆయుష్ను అనుగ్రహిస్తున్నావు. అందువలననే తండ్రి మేము ఒక దినాన్ని చూడగలుగుతున్నాం. ఇంత గొప్ప భాగ్యమును, ధన్యతను మాకు నీవు ఇచ్చావు. అందును బట్టి స్తోత్రం. ఈ దినము ప్రభువా, మా అందరితో నీవు మాట్లాడండి. మా హృదయాలలో నీ వాక్యాలు నింపబడుటకు, ఆధ్యాత్మికముగా బలపరచబడుటకు, పరలోకంలోనైనా మేము స్థిరపరచబడుటకు మాకు నీవు మార్గాన్ని చూపించండి. మాకు నీవు తండ్రి ఆ గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించండి. నీకు వందనాలు దేవా. కూడి వచ్చి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరము కూడా నీ మాటలు శబ్దంగా వినుటకు సహాయం చేయండి. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకొనొచ్చు. నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధానానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయచ్చు. చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ దావీదు ఈ కీర్తన రాసి ఉన్నాడండి. 56వ కీర్తన. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగముగా నర్పించెదను. దావీదు ఒక మొక్కుకొని ఉన్నాడు దేవుని సన్నిధిలో. దావీదు దేవుని సన్నిధిలో మొక్కుబడి ఏంటి అనంటే, ఒక యాగము అర్పించాలని ఆయన మొక్కున్నాడు. ఒక యాగాన్ని అర్పించాలని దావీదు దేవుని సన్నిధిలో మొక్కుకొని ఉన్నాడండి. చూడండి, చాలామంది మొక్కుంటారు. చాలామంది మొక్కుబడిగా దేవుని సన్నిధిలో మరి మొక్కుకుంటారు. మాకేదైనా నీవు ఇస్తే ఇదిగో నేను ఇది నీకు ఇస్తాను అని అంటారు. చాలా సంవత్సరాల వివాహమై చాలా సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు లేకపోతే వాళ్ళు గుళ్ళకెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటారు. మాకు పిల్లలు ఇస్తే మీకు మేము మరి ఇంత కానుక చెల్లిస్తామనో, లేకపోతే ఇంకా ఏదేదో తల వెంట్రుకలు ఇస్తామనో ఏదేదో మొక్కుకుంటారండి. అదేవిధంగా దావీదు కూడా
ఇక్కడ మొక్కుంటున్నాడు. అదేంటనంటే నీకు యాగాన్ని ఇస్తాము అంటున్నాడు. ఆ యాగం ఏమి యాగము అని అంటే స్తుతి యాగం అండి. స్తుతి యాగము. దావీదు దేవుని సన్నిధిలో మొక్కుకొనినటువంటి మొక్కుబడి ఏంటిదనంటే స్తుతి యాగము దేవునికి అర్పిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఇష్టపడేది, కోరుకునేది ఏంటి అనంటే స్తుతినేనండి. స్తుతి. ఈ స్తుతి ఎక్కడి నుండి వస్తుంది అనంటే మనిషి యొక్క హృదయములో నుండి దేవుణ్ణి స్తుతిస్తారు. ఇది దేవునికి ఇష్టమైనటువంటి యాగము. చాలామంది, నేను మొదట చెప్పాను, మొక్కుబళ్ళు మనుషులు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి మొక్కుబడి అని చెప్పి వారేదో తల వెంట్రుకలు వేయడము, తర్వాత కొంత కానుకేయడము, తర్వాత మోకాళ్ళ మీద నడుచుకుంటూ పోవడము, ఇంకా భక్తి ఎక్కువైపోయి మరి సాష్టాంగపడి దొల్లుకుంటా గుడి చుట్టూ తిరగడము, ఇలాంటివి ఇవి దేనికి సంబంధించినవేనంటే భౌతికమైనటువంటివికి సంబంధించినవి. వీటల్లో భక్తి కనపడదండి. వీటల్లో ఏం కనపడుతుందంటే ఒక ఆచారం మాత్రమే కనపడుతుంది, ఒక ఆనవాయితీ మాత్రమే కనపడుతుంది. ఒక మనం చెప్పుకుంటే భక్తి హృదయంలో నుంచి రావాలి. భక్తి హృదయములో నుండి దేవునికి ధూపములాగా రావాలండి. అందుకని దావీదు దగ్గర మనము చూస్తే ఆయన 12 గోత్రములకు రాజు అండి. దావీదు 12 గోత్రములకు రాజు అయినాడు. తర్వాత మరి రాజు అయినటువంటి దావీదు దగ్గర ఎన్నో ధనం ఉంటుంది, ఎంతో ధనం ఉంటుంది, ఎన్నో గొర్రెలు ఉంటవి, ఎన్నో మేకలు ఉంటవి, ఎన్నో మరి పశువులు ఉంటాయి, ఆస్తి చాలా ఉంటుంది ఆయన దగ్గర. మరి విపరీతమైనటువంటి దేశము యొక్క 12 గోత్రముల యొక్క సరిహద్దులలో ఉండే నిధి, మరి వెండి బంగారములు సమస్తమును కూడా దావీదు పరిధిలో ఉంటాయండి. అయితే ప్రియులారా, దావీదు ఏమైనా ఇవ్వచ్చు దేవునికి, యాగముగా మొక్కుబడిక దావీదు ఏమైనా ఇవ్వచ్చు. కానీ దావీదు తెలుసుకున్నటువంటి ఒక విషయం ఏంటి అనంటే దేవుడు నేను ఏది ఇస్తే ఆయన స్వీకరిస్తాడో అనేది తెలుసుకున్నాడండి. నేను ఏదైతే దేవునికి ఇస్తున్నానో అది ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి అని చెప్పి దావీదు తెలుసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే స్తుతి యాగములను అర్పిస్తున్నాడు. ఆయన ఇచ్చేటువంటి యాగం ఏంటంటే స్తుతి యాగము. ఇది దేవుడు కోరుకునేది. నేను మొదటగా చెప్పాను, స్తుతి అనగా అది ఎక్కడి నుండి వస్తుందంటే మన హృదయములో నుండి వస్తుంది. మన హృదయములో నుండి స్తుతి వచ్చి మరి మనస్పూర్వకంగా దేవుణ్ణి ఆరాధించటానికి ఎంతగానో మరి ఉపయోగపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మొక్కుబడి అనేది ఒకసారి ఆది కాండములో మనం చూస్తే అక్కడ యాకోబు దేవుని సన్నిధిలో మొక్కుకుంటాడండి. ఆది కాండము 28వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 28వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదవండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును.
మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదనని మొక్కుకొనెను. అది యాకోబు మొక్కుకుంటున్నాడండి. ఆయన ఎప్పుడు ఎలాంటి సందర్భంలో మొక్కుంటున్నాడు అని అంటే, తన యొక్క అన్న దగ్గర నుండి బయలుదేరి మరి తన మామ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇస్సాకు దగ్గర ఆ దీవెనలన్నీ పొందుకున్న తర్వాత అన్న ఎక్కడ చంపేస్తాడో అని భయపడి తన తల్లి వెంటనే యాకోబుకు సలహా ఇచ్చి, నీవు లాబాను దగ్గరికి వెళ్ళు, అక్కడ క్షేమంగా ఉంటావని చెప్తున్నప్పుడు, మరి అక్కడ నుండి ఆ ప్రదేశం నుండి బయలుదేరి లాబాను దగ్గరికి వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో దేవునితో ఒక ఒడంబడిక, ఒక మొక్కుబడి, ఒక తీర్మానం తీసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అన్ని మరి నాకు నీవు అన్ని అనుగ్రహించినప్పుడు, నాకు అన్ని కావలసి, నాకు ఏమేమి కావాలో వాటన్నిటిని ఇచ్చినప్పుడు నేనేం చేస్తానంటే నీకు మరి 10వ వంతుగా నీకు నేను చెల్లిస్తాను అని చెప్పి యాకోబు మరి దేవుని సన్నిధిలో ప్రమాణం చేసి అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి అది నెరవేర్పు మనం చూస్తాం. 30వ అధ్యాయంలో 43వ వచనంలో యాకోబు విస్తారంగా అభివృద్ధి పొందుతాడండి. మరి త్వరగా వెళ్ళిపోతున్నాం, మనకు టైము తక్కువ ఉంది కనుక. విస్తారముగా దేవుడు యాకోబును ఆశీర్వదిస్తాడు. మనం అక్కడ చూస్తాము, యాకోబు యొక్క ఆస్తి, గొర్రెల మంద అయితేనేమి, మేకల మంద అయితేనేమి, విస్తారముగా యాకోబు ఆశీర్వదింపబడినాడనే మాట మనం చూస్తాం. విస్తారము అనగా లెక్కలేనన్ని విధముగా దేవుడు యాకోబును ఆశీర్వదించాడండి. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే, యోబు ఏమో ఆశీర్వదింపబడాడు. యోబు యొక్క ఆస్తిని లెక్కించటానికి అవకాశం ఉంది. అతను ఊజు దేశమందు చాలా ధనవంతుడు, చాలా విస్తారమైన ధనవంతుడు అయినప్పటికీ అతని దగ్గర ఉన్న ఎద్దులు లెక్కింపబడాయి, అతని దగ్గర ఉన్న ఒంటెలు లెక్కింపబడాయి, అతని దగ్గర ఉన్నటువంటి గొర్రెలు లెక్కింపబడాయి, మేకలు లెక్కింపబడాయి, అన్ని లెక్కింపబడాయి. ఇన్ని అని చెప్పగలిగాం. యాకోబు దగ్గరికి వచ్చేసరికి చెప్పలేం. ఆయన విస్తారంగా దీవించబడాడు. మనం ఆ డౌట్ క్లియర్ చేసుకోవటానికి 30వ అధ్యాయంలో మనం చూస్తే, 30వ అధ్యాయము 43వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, అయ్యగారు చదవండి. విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. చూడండి, ఈ వార్డ్ చూసినప్పుడు, ఈ పదం మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, విస్తారముగా అనంటే లెక్కలేనన్ని, ఎవరు లెక్కించటానికి సాధ్యపడనన్ని. ఎందుకు యాకోబు ఇంతగా దేవుని సన్నిధిలో లెక్కించలేనన్ని విస్తారమైన మరి సంపదను లేక ఆ యొక్క ఆస్తిని ఎలా కలిగాడు? ఒంటరిగా వెళ్ళాడండి. తన యొక్క కుటుంబం దగ్గర నుండి తన మామ దగ్గరికి వెళ్ళేసరికి ఒక 10 ఆవులను, 10 గొర్రెలను, 10 మేకలను కూడా వెంట పెట్టుకొని పోలేదండి. ఒంటరిగా వెళ్ళి ఇప్పుడు ఎలా వస్తున్నాడంటే విస్తారమైనటువంటి ఆస్తితో తిరిగి వస్తున్నాడు. దీనికి గల కారణం ఏంటనంటే, దేవుని సన్నిధిలో అతను తీసుకున్నటువంటి ఒక ఒడంబడికండి. దేవుని సన్నిధిలో అతను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అంటే ఎప్పుడైతే మనం భక్తితో, భయముతో దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటామో, దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. అలా కాకుండా మనము మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోలేమండి. ఇక్కడ విస్తారముగా దేవుడు యాకోబును దీవించాడు.
దేవునికి ఇవ్వవలసినవి యాకోబు మరి ఇస్తాడు, వాళ్ళ అన్నకి ఇవ్వవలసినవి ఇస్తాడు. ఇలా దేవుని సన్నిధిలో దీవించబడతాడు. ఇది అండి మొక్కుబడి. అయితే ఇక్కడ మన అంశం ఏంటనంటే దేవునికి ఇవ్వవలసినది, దేవుణ్ణి ఎలా స్తుతించాలి, స్తుతించడం వల్ల ప్రయోజనం ఏంటి అని అంటే ఇక్కడ మొక్కుబడి గురించి మనం క్లారిటీగా కొద్దిగా మరి ఆలోచించి మనం తెలుసుకోవడం జరిగింది. అయితే మొక్కుబడి దావీదు చెల్లించినటువంటి ఈ యొక్క యాగం అనేటువంటి స్తుతిని దేవునికి చెల్లించడం వల్ల మనం ఏం పొందుకుంటాము అని అంటే ఆది కాండంలోనే 8వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ ఒక మంచి మాటను మనం చూస్తాం. ఆది కాండము 8వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదవండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. 8వ అధ్యాయము 20వ వచనం. అవునండి. ఓకే, నోవహు ఇక్కడ నోవహు ఏం చేశాడనంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఎలా ఆయన స్తుతిస్తున్నాడు అనంటే నోవహు తన యొక్క ఓడ నుండి బయటికి రాగానే దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మొట్టమొదటిగా భూమిపైకి అడుగు పెట్టంగానే ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే దేవునికి బలి అర్పించడం. ఎందుకు నోవహు దేవునికి బలి అర్పించాడు అనేది మనం ఆలోచిస్తే చూడండి, నోవహు తోటి చాలా మంది ఉన్నారు. ఆ దేశంలో ఆ ప్రాంతంలో చాలా మంది నోవహు తోటి ఉన్నారండి. ప్రజలు చాలా మంది ఉన్నారు. అయితే వారందరూ కూడా ఇప్పుడు నోవహు తోటి లేకుండా పోయారు. కారణం ఏంటి అనంటే వాళ్ళందరూ కూడా భక్తిహీనతలో ఉన్నారు. నోవహు చెబుతున్నటువంటి మాటలను వారు లక్ష్య పెట్టలేదు. నోవహు తోటి దేవుడు మాట్లాడి నీవు ఓడను సిద్ధపరచు, తర్వాత నీ కుటుంబం అంతా కూడా ఓడలో ఉండాలి, నేను జలప్రలయాన్ని రప్పిస్తున్నాను, ఇరుగో వీరి పాపము విస్తారమైపోయింది, వీరందరినీ కూడా నేను ఆ జలప్రలయంలో మరి చంపేస్తానని తెలియజేసినప్పుడు నోవహు ఏం చేశాడంటే ఓడ తయారు చేస్తున్నాడు ఒక భాగము, మరొక భాగంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నాడండి. నోవహు ఓడను తయారు చేస్తూ సువార్తను ప్రకటిస్తూ తన కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడు. 3 క్యారెక్టర్లు ఇక్కడ చాలా మరి తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, ప్రజలందరూ కూడా నోవహును ఎగతాళి చేశారు. ఏంటి తాత, నోవహు తాత, ఎక్కడ జలప్రలయం వస్తుంది, ఎక్కడ వాన వస్తుంది, ఎక్కడ అసలు ఏంది, నీకేమైనా పిచ్చి పట్టింది అని చెప్పి చాలా మంది ఎగతాళి చేసి ఉంటారు. ఏమండి, ఎంతమంది ఎగతాళి చేసినా, ఏమనుకున్నా, ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి గుసగుసలు వినపడుతున్నా, ఎలాంటి అవమానకరమైన మాటలు ఎదురవుతున్నా నోవహు ఎక్కడ కూడా బెండు కాలేదండి. ఆయన గురి దేవుడు చెప్పిన మాటల మీదనే ఉన్నది. ఆయన గురి దేవుడు చెప్పినటువంటి మాటల మీదనే ఆనుకొని నోవహు ఏం చేస్తున్నాడంటే ఓడను సిద్ధపరిచాడండి. అందులోనికి అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నోవహు సురక్షితముగా దిగాడు. ఎక్కడి నుండి అంటే 40 దినాలు దాటిపోయిన తర్వాత ఆ జలప్రలయం ఆగిపోయినాక అదిగో అరరాతి కొండపైన ఆ ఎత్తైన శిఖరం పైన ఆ యొక్క ఓడ ఆగిపోయింది. అక్కడ దేవుడు నోవహుతో మాట్లాడి నువ్వు ఇంకెళ్ళు బయటకంటే నోవహు కుటుంబము బయటకు వచ్చిందండి. బయటకు వచ్చిన వెంటనే నోవహు చేసిన పని ఏంటంటే ఆయన ఒక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి స్తుతిస్తూ
అక్కడ మనం చూస్తే పవిత్రమైనవి పవిత్రమైనవి పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఎంత మంచి పని అండి! ఎందుకు నోవహు ఆ విధంగా చేశాడంటే, దేవుడు తన కుటుంబాన్ని 40 దినాలు తన యొక్క రెక్కల నీడలో భద్రపరిచి ఆ ఓడలో కాపాడాడు. తనకంటే శ్రేష్ఠులు, తనకంటే పేరున్నవారు, తనకంటే ఇంకా అధికమైనటువంటి వారు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ ఇక్కడికొచ్చేసరికి వారెవ్వరు కనపడలేదండి. నోవహు ఒక్కడే నోవహు కుటుంబంతో కనపడాడు. ప్రియులారా, గత సంవత్సరం అంతా కూడా, గత కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు మనల్ని కాపాడుతుంటే మనకెక్కడ కృతజ్ఞతగా మనం దేవునికి ఏమర్పిస్తున్నామండి? నోవహు 40 దినాలు కాపాడేసరికి దేవుడు 40 దినాలు కాపాడబడినటువంటి నోవహు ఇదిగో మొట్టమొదటిగా భూమి మీద అడుగు పెట్టంగానే ఓడలో నుండి ఆయన చేసిన ఒక మంచి పని ఏంటంటే దేవునికి అర్పించడం, దేవునికి పవిత్రమైనవి అర్పించడం. ఇన్ని సంవత్సరాలు మనము బ్రతుకుతున్నాం, ఇన్ని సంవత్సరాలు మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. ప్రతి సంవత్సరం ఒక నూతన సంవత్సరంలోనికి అడుగేస్తూ ఉన్నాం. అడుగు పెట్టిన మొదటి దినాన ఏం చేస్తున్నాం? ఎలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం? అక్కడ దావీదు అంటున్నాడు, నేను యాగం చేస్తున్నాను. ఆ యాగం ఏంటంటే స్తుతి అర్పించడమే నా యాగం. ప్రియులారా, ఇక్కడ నోవహు దేవునికి అర్పిస్తూ ఉన్నాడు. ఆయన మొట్టమొదటిసారి భూమి మీదకి అడుగు పెట్టంగానే దేవునికి ప్రధానమైన స్థానం ఇచ్చాడండి. ప్రధానమైనటువంటి స్థానము దేవునికి ఇచ్చాడు గనక అక్కడ ఏం జరిగిందనంటే అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని మనం చూస్తాం. ఏమండి, నోవహు భూమి మీదకి దిగిన వెంటనే తన కుమార్తెలను కోడళ్లను వారందరిని చూసుకొని మురిసిపోయి ఆనందపడి దేవుని మరిచిపోలేదు. వారందరితో పాటు భూమి మీదకి వచ్చి మొట్టమొదటిగా దేవునికి ప్రధానమైన స్థానం ఇచ్చేసరికి దేవుణ్ణి ప్రధానముగా ఆరాధిస్తూ ఆయనకు అర్పిస్తూ ఆయనకు బలి అర్పిస్తూ దేవునికి ప్రధానమైన స్థానం ఇచ్చాడు గనక దేవుడు నోవాహుతో ఒక ఒడంబడిక చేసుకుంటున్నాడు. ఈ యొక్క అర్పణ అర్పించబడింది కనుక దేవుడు నోవాహుతో ఒక ఒడంబడిక చేసుకుంటున్నాడు. ఏంటనంటే ఒకసారి రండి చూద్దాము. 9వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుడు నోవాహుతో అంటున్నాడు ఏమనంటే, నేను మీతో నా నిబంధన స్థిరపరచెదను. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను. ఎవరు పలుకుతున్నారు ఈ మాట అంటే దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడండి. విచిత్రంగా అనిపించట్లేదా? ఒక దేవుడు ఒక మానవునితో ఒక నిబంధన చేస్తున్నాడు. ఎంత అద్భుతమో చూడండి. దేవుడు ఒక మానవునితో ఒక ఏమంటారంటే ఒక ప్రామిస్ చేస్తున్నాడండి. ఇది చేయటానికి గల కారణం ఏంటి అనంటే నోవాహు దేవునికి బలి అర్పించాడు. అనగా నోవాహు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకు? 40 సంవత్సరాలు దేవుడు 40 దినాలు దేవుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడాడు. ఇదిగో మా ఊరిలో చాలా మంది ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. వారందరూ ఈ దినము నా కళ్ళ ముందు కనపడకుండా కనుమరుగైపోయారు. నన్ను నా కుటుంబాన్ని దేవుడు సురక్షితముగా తన రెక్కల నీడలో భద్రపరుచుకొని కాపాడాడు గనక
నేను దేవునికి ఏమి ఇవ్వగలను అని దేవుడు కోరుకునేటువంటి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించడం వల్ల దేవుడు స్పందించి దేవుని నుండి స్పందన వచ్చేసి మరి నోవాహుతో ఒడంబడిక చేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అవునండి, దేవుడు మనతో మాట్లాడతాడండి. దేవుడు మన దగ్గర మనతో మాట్లాడగలడు. ఎప్పుడనంటే నీవు దేవునికి దేవుడు ఏది ఇష్టపడుతున్నాడో దాన్ని ఇవ్వగలిగినప్పుడు. అర్థమవుతుందా మీకు? దేవునికి ఏది ఇష్టమో అది మనం ఇవ్వాలి. మానవునిలో వచ్చిన ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, డబ్బులు ఇస్తారు, తర్వాత మందిరానికి వెళ్తారు, తర్వాత అన్నదానాలు చేస్తారు, తర్వాత ఇంకా ఏమేమో కార్యక్రమాలు చేస్తారు. ఇవ్వవలసింది మాత్రం ఇవ్వరండి. దేవునికి ఇవ్వవలసింది మాత్రం ఇవ్వరు. ఆయన ఇష్టపడేటువంటిది మన హృదయాన్ని ఆయన ఇష్టపడుతుంటే, మన హృదయం ఏమో లోకంలో మున్సిపాలిటీ చెత్తలాగా తిరుగుతూ ఉంటుంది. మన హృదయం ఏమో లోకంలో నానాక విధమైనటువంటి ఆలోచనలతో, చాలా భ్రష్టత్వంతో, చాలా దేవునికి దూరమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటుంది. ఏమంటారంటే, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అంటారు. ఏమండి, ఇవన్నీ ఒక భాగం అండి. ఇవన్నీ చేయొద్దని నేను చెప్పట్లేదు, కానీ ఇవి ఒక భాగం. కానీ మన హృదయము దేవుడు ఇష్టపడేటువంటి ఒక దేవాలయం అండి. ఈ హృదయాన్ని ఎప్పుడైతే మనం దేవునికి అర్పిస్తామో, ఆయన ఇష్టపడి నీతో మాట్లాడతాడు. ఆయన మనసులో ఉన్న మాటను నీకు తెలియజేస్తాడు. ఆయన ఏమి కోరుకుంటున్నాడో, ఏమి ఆలోచిస్తున్నాడో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్నాడో అవన్నీ కూడా మాట్లాడటానికి ఆయన ఇష్టపడతాడు. ఇక్కడ నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడంటే ఊరికనే మాట్లాడలేదండి. నోవాహుతో దేవుడు ఒడంబడిక చేసుకుంటున్నాడంటే, ఒక ప్రామిస్ చేస్తున్నాడంటే ఊరికనే చేయలేదు. నోవాహు దేవునికి సమయాన్ని కేటాయించాడు. దేవుడు కోరుకునేటువంటి బలిని అర్పిస్తున్నాడు. కనుక దేవుడు ఒక ఒడంబడిక చేస్తున్నాడు. ఏమనంటే, అక్కడ మనం చూసాం కదా, ఇక ఎన్నడూ కూడా జలప్రలయముతో భూమిని నేను నాశనము చేయను, ఇకను జలప్రలయము కలగదని దేవుడు అంటున్నాడు. దీని ద్వారా మనం చూడాల్సింది ఏంటంటే, ఒక్క నోవాహు తను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల, నోవాహు దేవునికి బలి అర్పించడం వల్ల జరిగేటువంటి గొప్ప ఆశ్చర్యకరమైన క్రియ ఏంటంటే, నెక్స్ట్ జనరేషన్ కూడా దేవుని సన్నిధిలో దీవించబడుతున్నదండి. అంటే తర్వాత నోవాహు కాలం తర్వాత కూడా తన పిల్లలను కూడా దేవుడు దీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ నోవాహుతో అంటున్నాడు, మనం అక్కడ చూస్తే ఏమంటున్నాడు అంటే, అది 9వ అధ్యాయం 11లో కదా మనం చూస్తున్నది. 12లో, మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచనున్న నిబంధనకు గుర్తు ఇదే. ఒక నిబంధన చేస్తూ దానికి గుర్తును కూడా ఇస్తున్నాడు. ఏంటనంటే, భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఈ ధనస్సు మేఘములలో కనపడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికి నీ మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. ఇక్కడ ఒక ధనస్సు, ఇంద్రధనస్సును దేవుడు ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏమండి, దేవునికి స్తుతి చెల్లించడం వల్ల, దేవుణ్ణి ప్రార్థించడం వల్ల, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల దేవుడే దిగి వచ్చి ఒక మానవునితో నిబంధన చేసుకుంటున్నాడు. ఏంటనంటే, ఇక ఎన్నడూ కూడా నేను ఇలాంటి ప్రవాహాన్ని రానివ్వను.
అంటూ మరి ఒక ఒక గురుతును వారి మధ్యలో ఆ నిబంధనకు గుర్తుగా ఒక ఇంద్రధనస్సును దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మన దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు అండి. మన దేవుడు ఎలాంటి వాడంటే మాట ఇస్తే మరలా వెనుకకు తీసుకునే దేవుడు కాదు, నెరవేర్చే దేవుడు. చూడండి, నోవహు మరి దేవుని సన్నిధిలో ఆయన జీవించగలుగుతున్నాడని అంటే, బ్రతకగలుగుతున్నాడని అంటే ఎంత ఆశ్చర్యము. దానికి కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో మరి దేవునికి ఆ కానుకగా దేవునికి అర్పిస్తున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచిద్దాం. దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మనం సంవత్సరాల తరబడి దేవుడు మనల్ని కాపాడుతుంటే మనం ఏమైనా దేవుని కొరకు ఏం చేస్తున్నాం? ఆయన కొరకు ఎలా జీవిస్తున్నాం? ఆయన మనకి ఇన్ని అనుగ్రహిస్తూ ఉంటే మనము ఆయనకు ఎలా ఉపయోగపడుతున్నాం అనేది ఒకసారి ఆలోచించాలండి. ఈ సంవత్సరం మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రారంభంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవా, నేను నీకు ఎలా ఉపయోగపడాలయ్యా? నాకు ఇన్ని అనుగ్రహిస్తున్నావు కదా, నాకు కావలసిన అన్ని కూడా నీవు అనుగ్రహిస్తున్నావు. నేను నీ కొరకు నేను ఎలా ఉపయోగపడాలి? ఆయన ఆశించేది ఏంటనంటే వెండి బంగారములను ఆశించడు కానీ, ఇంకా ఏమేమో ఆశించడు కానీ, ఒక ఆత్మనగిన తేగలిగితే దేవుని సన్నిధిలోనికి ఒక ఆత్మనగిన నడిపించగలిగితే ఆయన ఎంత ఆనందిస్తాడో ఒకసారి ఆలోచించండి. నీవుతో పాటు మనతో పాటు ఇంకొక ఆత్మనుగిన ఈ సంవత్సరం మనం నడిపించగలిగితే ఆయన ఎంత ఆశ్చర్యపడతాడో ఒకసారి ఆలోచించండి. ఆశ్చర్యం కాదండి, ఆయన ఎంత ఆనందపడతాడో ఒకసారి ఆలోచించండి. ప్రయత్నం చేద్దాం. ఆ విధముగా దేవుని సన్నిధిలో మనము అనుభవిస్తున్నటువంటి ఈ ఆనందాన్ని, దేవుని సన్నిధిలో మనము పొందుకుంటున్నటువంటి దీవెనలను, దేవుని సన్నిధిలో మనము ఆధ్యాత్మికముగా బలపరచబడుతున్నటువంటి ఈ యొక్క ఆనందకరమైనటువంటి జీవితాన్ని మన ఫ్రెండ్స్కి ఎందుకు ఇవ్వకూడదండి? మన యొక్క పరిచయంతో ఉన్నటువంటి వారికి ఎందుకు ఇవ్వకూడదు? మన యొక్క స్నేహితులకు, మన బంధువులకి దేవుని గురించి తెలియచేసి, వారికి దేవుని వాక్యమును వినిపింపచేసి, వారిని దేవుని వైపుకు త్రిప్పి, వారికి ఎందుకు మనము మరి రక్షణలోనికి తీసుకురాకూడదు? ఇన్ని సంవత్సరాలు మనం ఎన్నో మరి గతించిపోయినాయి కానీ గతాన్ని ఇంకా గుర్తు చేసుకోకూడదు. ఈ సంవత్సరము మనం ఆలోచిద్దాం. శిశువు ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభుతోటి ఉన్నటువంటి శిశువు. ఆయన ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక గ్రుడ్డివాన్ని పట్టుకొని ఆయన దగ్గరికి తీసుకొచ్చి కళ్ళు తెప్పించి మరలా ఆయన్ను యేసు వైపుకు చూడటానికి అవకాశం ఇచ్చాడు. అలా దేవుని సన్నిధిలో మనము మరి అనుభవిస్తున్నటువంటి ఈ ఆత్మీయ సహవాసాన్ని ఎందరో ఉన్నారండి. ఇంకా యేసు అంటే తెలియకుండా, దేవుడు అంటే తెలియకుండా మరి ఇంకా చీకటిలోనే సతమత పడుతూ, అంధకారంలో కృషించిపోతూ, నెమ్మది లేక, సంతోషం లేక జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఒక క్రైస్తవునిగా మనకు ఎలా నిద్ర వస్తుందండి? ఎన్నో ఆత్మలు మన కళ్ళ ముందు నశించిపోతా ఉంటే మనం ఎలా నిద్రపోతున్నాం? వారి గురించి భారం లేదా? వారి గురించి మరి ఆ యొక్క ఆలోచన కలిగి ఉండలేకపోతున్నామా? ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన ప్రియులారా, మనం అందరము ఒకసారి ఆలోచిద్దాం. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం, ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధికి నడిపించటానికి, దేవుని సన్నిధిలో ఆనందాన్ని అనుభవించటానికి ప్రయత్నం చేద్దాం. భారభరితముగా వారి కొరకు మనం ప్రార్థన చేసి ఈ నూతన సంవత్సరంలో మనతో పాటు ఇంకొకరిని, 10 మందిని కాదండి, 20 మందిని, అంతకంటే కాదండి,
ఒక్కరినన్నా మనము ఈ సంవత్సరం దేవునికి దగ్గరగా ఒక ఆత్మనన్నా తీసుకొద్దాం. ఆ విధమైన ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఆ విధంగా ఆత్మీయంగా మనం దేవుని సన్నిధిలో ముందుకెళ్దాం. అదే అండి దేవుడు ఇష్టపడే స్థుతి. అదే అండి దేవుడు కోరుకునేటువంటి ఆ, ఆరాధన. దేవునికి ఇష్టపడేటువంటి అలాంటి కార్యక్రమాలను మనం చేస్తూ ఆత్మీయంగా దేవుని సన్నిధిలో బలపరచబడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మన ఎదుట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మొక్కుబడి చేసుకున్న దావీదును ఇశ్రాయేలు 12 గోత్రములకు మహారాజై ఏమి మొక్కుబడి చేసుకొనెనో స్తుతియాగము చెల్లించుట, మనసారా హృదయపూర్వకముగా దేవునికి స్తుతి చెల్లించుట, ఎప్పుడు దేవుని మందిరములో నివసింపగోరుట. ప్రియులారా, యేసు ప్రభుల వారిని వెంబడించుటకు శిష్యులు ఉండేరి. శిష్యులు ఆంద్రేయ, ఫిలిప్పు యేసు ప్రభుల వారిని వెంబడించిన మొదటి శిష్యులు ఉండేరి. ఆంద్రేయ యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో చదవటానికి సమయం చాలదు కానీ పేతురు అనబడిన తన సహోదరుని కనుగొని, మేము మెస్సియాను కనుగొన్నామురా అన్న తమ్ముడా, మేము మెస్సియాను కనుగొన్నామురా, వచ్చి చూడు అని తన తోబుట్టువును యేసు పాదముల యొద్దకు నడిపించి పరిచయం చేసిన ఆంద్రేయ గారిని చూస్తాం. ఫిలిప్పు బెత్సైదావాడు, ఆంద్రేయ ఊరివాడే, పేతురు ఊరివాడే. ఫిలిప్పును యేసు శిష్యరికము చేస్తూ ఉంటాడు. అతను నతనీయేలును కనుగొని, నతనీయేలును చూశారా, నా మిత్రుడండి, నా ప్రియ స్నేహితుడండి, నతనీయేలు ఎక్కడున్నాడండి, కనుగొన్నాడు, వెతికాడు. నతనీయేలు ఆరాటపడ్డాడు, కనుగొన్నాడు. అంజూరపు చెట్టు కింద కూర్చున్నాడు. నతనీయేలును కనుగొని, మేము మెస్సియాను కనుగొన్నాంరా, నేస్తమా, మిత్రుడా, రొప్పుతున్నాడు ఆయాసముతో. ఎంత వెతికాడో చివరాఖరకు కనుగొన్నాడు. మేము మెస్సియాను కనుగొన్నాము, మెస్సియా మాకు దొరికాడు. ఎవరు కూర్చోమంటున్నాడు, సేద తీర్చుకోమంటున్నాడు. కాదు చేయి పట్టుకొని లాగుతున్నాడు. మేము మెస్సియాను కనుగొన్నాము, మేము మెస్సియాను చూసాము, ఆయన నజరేయుడగు యేసు. ప్రవక్తలు ఏ మెస్సియా గురించి ప్రవచించారో ఆ మెస్సియా మేము కనుగొన్నాము. కమ్ మై డియర్ ఫ్రెండ్, నువ్వు మెస్సియాను చూడాలి అని యేసు యొద్దకు నడిపించు. ఫిలిప్పును యేసు యొద్దకు నడిపించుట, ఫిలిప్పును చూస్తాం. నజరేయుడగు యేసు, నజరేతు నుంచి ఏదైనా మంచిది వస్తుంది. ఆ స్నేహితుడు ఎంత గొప్పవాడో, ఆ స్నేహితుడు కూడా మెస్సియా వచ్చు కాలమును పరిశీలనగా గమనిస్తున్నాడు.
ఇంత గొప్పవాడో. నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా అంటున్నాడు. వచ్చి చూడు, వచ్చి చూడవయ్యా, వచ్చి చూడు. ఆయాసము తగ్గలేదు, ఆసక్తి హెచ్చిపోతున్నది. వచ్చి చూసేదనుక ప్రియమిత్రునికి మెస్సియా పాదాల పరిచయము చేసే వరకు ఆరాట పడుతున్నాడు. వచ్చి చూడవయ్యా, వచ్చి చూడు మెస్సియాను. మన మధ్య మనకు నతనియేలు లాంటి అనేక ప్రాణ స్నేహితులు ఉండవచ్చు. లేకపోతే ఎక్కువ మంది స్నేహితులనే చేసుకుందాం. మనకు పేపర్ విసిరేవాడు, ఉదయాన్నే టైం ప్రకారము ఎరా పావుగంట లేట్ అయింది అంటాము. కూరలక్కను కొసిరి కొత్తిమీర పచ్చిమిర్చీలు కొనుక్కుంటాము. కూరలక్కను కూరలమ్మాయిని ఎందుకు ఫ్రెండ్గా చేసుకోకూడదు? ఎప్పుడు ఒకే బస్సులో రైల్లో ప్రయాణించి ఆ సోదరులు, అన్యులైన సోదరులు, క్రీస్తుని ఎరుగని వారు, క్రీస్తును పరిచయం చేసుకోలేని వారు, అభాగ్యులు ఎందుకు మనం ఎరిగిన క్రీస్తు, మంచి యేసయ్య, పాపుల రక్షకుడు పరిచయం చేయకూడదు? మనం ఎరిగిన మెస్సియాను, మనకు దొరికిన క్రీస్తును, ప్రభుల వారిని ఎందుకు పరిచయం చేయకూడదు? మనకు రోజు పేపర్ ఇసిరేవాడు, పేపర్ బాయ్. నెల రోజులు ఆ మాటకొస్తే 2 నెలలు 3 నెలలు బాకాయి పడతారు. ఇప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటారు, ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటారు బిల్లు. అలాంటి మంచి పేపర్ బాయ్ మనకెందుకు స్నేహితుడు కాకూడదు? నమస్కారం పెడతాడు కదా మనం వాకిట్లో ఎదురు చూసేటప్పుడు, నమస్కారం అండి. కూరలమ్మను, ఆ రోజు ప్రయాణించే ఆటో డ్రైవరు, బస్సు డ్రైవరు, కండక్టరు మనకు పరిచయస్తులు, మన క్షేమం కోరుకుంటారు. మనకు చాలా కాలముగా తెలిసిన వీరికంటే మనకు ఎక్కువ స్నేహితులు ఎవరు? రండి ప్రియులారా, ఆ పేపరు విసిరే బాయ్. యేసు ఎవరో తెలియదు, నశించిపోతున్నారు, నాశనం వైపు జోగుతున్నారు. క్రీస్తుని ఎరుగకే జీవితాలు అయిపోతున్నాయి, ప్రియులారా, స్నేహితులారా. క్రీస్తు ఇచ్చు రక్షణ, క్రీస్తు వలన కలుగు రక్షణ తెలుసుకోలేకపోవటయే వారు మరణం వైపు పరిగెడుతున్నారు. పరిచయం చేద్దామా? మన స్నేహితులు, మన ప్రియులు, మన క్షేమము కోరువారు, మన క్షేమమును కాంక్షించువారు, మనము చల్లగా ఆరోగ్యంగా కోవిడ్లో నష్టపోయి ప్రాణాలతో మిగిలిన అనేకులను ఆర్ద్రతతో బాగున్నారమ్మా అని ఎంతమంది పలకరించలేదు? అన్యులు బాగున్నారా? బాగున్నామండి అని ఎంతమందికి మనం సమాధానం చెప్పలేదు? మనం బాగుండుట కోరుకున్న వారు మన స్నేహితులు, ప్రియులు అనేకులు మన మధ్యలోనే ఉన్నారు. ఫిలిప్పు నతానియేలును తీసుకొని వచ్చినట్టు తీసుకొద్దామా? యేసు బాబును పరిచయం చేద్దామా?
ఒక ఆంధ్రేలాగా తన తోబుట్టువును పరిచయం చేసిన వాడు, ఒక ఫిలిప్పు తన స్నేహితుని, ప్రాణహితుని, ప్రియ నేస్తాన్ని యేసు దగ్గరికి తెచ్చే వరకు ఆరాటం ఆపుకోలేని వాడు. ప్రియులారా, ఎంతమంది మన స్నేహితులో, ఎంతమంది మన పరిచయస్తులో, ఎంతమంది మనం బాగుండాలి, సజీవుల లెక్కలో ఉండాలని కోరుకున్నవారు, అందరినీ ఒక్కొక్కరి కొరకు ఒక 7 రోజులు ప్రార్థన చేశామా? ఒక పర్టికులర్ ఫేస్ జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తామా? రక్షణ భాగ్యము దయచేయమని. మనకు ప్రేమ ఉన్నది, యేసును రక్షకుని తెలుసుకోవాలని, ప్రేమతో, నెనరుతో రక్షణ పొందుకోవాలని అందరినీ ప్రేమిస్తాం, అందరినీ యేసు యొద్దకు తెస్తాం, అందరినీ యేసు యొద్దకు తేవాలి. రక్షణ లేని అనేక మంది మనకు ఉన్నారు చుట్టూ సమాజంలో. రండి, అటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాము. గుప్తముగా ఎవరైనా ప్రార్థన చేస్తారా? ప్రియులారా, అన్నదమ్ములారా, పరిశుద్ధుడా నాయనా, నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, మహాగణుడా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు, నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు అయ్యా.